ఆత్మబంధువులందరికీ నమస్తే. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. పత్రి గారు పిఎంసికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మరి మిమ్మల్ని అందరినీ చూస్తే అంతకన్నా 100 రెట్ల ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్. మరి సారు అంటే పిఎంసి థర్డ్ టైం షేర్స్ టైంలో వర్క్ చేయబట్టి సార్ మరి ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ట్రస్టీగా ఉండమంటే అప్పటి నుంచి మరి పిఎంసి ట్రస్ట్కి వర్క్ చేస్తున్నాను. అంటే హనుమంతరాజు గారి గైడెన్స్లో మరి ఎంతో అద్భుతంగా పిఎంసి ట్రస్ట్ ఎంతో అద్భుతంగా నడుస్తున్నాయి. అంటే ప్రతిదీ ఆడిట్ ప్రకారం వెళ్ళాలి. మరి ఇది పబ్లిక్ మనీ, ₹1 కూడా వేస్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో సార్ ఎంతో ఆలోచించి ఎక్కడ మరి అనవసరంగా ఖర్చు లేకుండా చాలా అన్నీ కూడా ఒక మన అకౌంటబిలిటీతో ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది అన్ని ట్రస్టులకే ఆదర్శంగా ఉండాలి అన్నది మరి సార్ యొక్క ఉద్దేశం. మరి అంటే అలా ఒక అద్భుతంగా వెళ్ళేటప్పుడు అందులో వర్క్ చేయటం, అసలు పత్రిగారి మూమెంట్లో మనం వర్క్ చేయటమే ఎన్నో జన్మల పుణ్యం అది. మరి ఆ గైడెన్స్ కూడా అప్పుడు హనుమంతరాజు గారి గైడెన్స్ కూడా ఉండటం ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఈరోజు అంటే ఇక్కడ జిల్లా నుంచి మరి ఒక 2-3 నిలబడి పిఎంసి గురించి అందరికీ ఇప్పుడు ఎంతోమంది చెప్పారు, హరిబాబు గారు కానీ ఇది పిఎంసి గురించి చాలామందికి తెలియదు. అంటే ఏ ఛానల్లో ఏది వస్తుంది అన్నది చాలామందికి తెలియదు. మరి మనం ఆ గ్రౌండ్ లెవెల్ వర్క్ అన్నది చెయ్యాలి. అంటే ఫస్ట్ అసలు పిఎంసి ఎక్కడెక్కడ వస్తుంది అన్నది అందరికీ తెలియచేయాలి. పాంప్లెట్లో ధ్యానము శాకాహారం ఎలాగో పిఎంసి ఏ ఛానల్స్లో వస్తుంది అన్నది తెలియచేయాలి. అలాగే మరి మన పిరమిడ్ మాస్టర్ అనుభవాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో అనుభవాలు మనం లాస్ట్ ఇయర్ ధ్యాన మహాయాగంలో మరి ఎంతోమంది పరిచయం చేశారు కదా. వాళ్ళ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు వాళ్ళ అనుభవాలు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు ఆ జిల్లాలో ఎవరు ఆ మాస్టర్స్ అనుభవాలు వాళ్ళకి తెలుస్తాయి కనుక మరి ఎవరి అయితే అనుభవాలు బాగున్నాయో కొంతమంది ముందుకొచ్చి చెప్పరు. మరి అలాగా మరి ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నవాళ్ళు చక్కగా ఇనిషియేట్ తీసుకున్నప్పుడు ఆ ధ్యానుల అనుభవాలు కూడా మనం పత్రిగారు పిఎంసి పెట్టిందే ధ్యానుల అనుభవాలు అందరికీ వెళ్ళాలి, 1,00,000 మంది అనుభవాలు కావాలనే ఉద్దేశంతో కనుక మరి అలా మంచిగా అనుభవాలన్నీ కూడా పిఎంసిలో రావటం జరుగుతుంది. అలాగే ప్రతి సెంటర్కి మనం పిఎంసి రిసీట్ బుక్స్, ట్రస్ట్ రిసీట్ బుక్స్ పెట్టి మరి చక్కగా ప్రతి నెల ఒక 500 అన్నది ఎవరికి పెద్ద కష్టం కాదు కదా. 500 మనం ఇవ్వటం ద్వారా ఎంతోమందికి ఆ జ్ఞానం వెళ్తుంది అన్నప్పుడు మరి అంటే ఇంట్లో ఉండి చక్కగా ధ్యాన ప్రచారం చేసే ఒక అవకాశం కదా. ఒక 500 మనం ఎన్నో ఖర్చులు చేస్తుంటాం అనవసరంగా. మరి అలా కాదు, ఇది ఒక మంచి పని కోసం ఇది మరి ఈ ఆత్మజ్ఞానం అన్నది అందరికీ వెళ్ళినప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు అని ఒక మంచి ఉద్దేశంతో కనుక ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళని ఒక సత్కర్మలో ఇన్వాల్వ్ చేసినట్టు అవుతాం. అంటే ధ్యానము జ్ఞానము ఎంత ముఖ్యమో సేవ అనేది కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే స్పిరిచువల్ వర్క్కి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు డీవియేట్ అవ్వకుండా ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరిని అందులో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు పిఎంసి చూస్తున్నారు, ధ్యానంలోకి వస్తున్నారు, ఓకే, కానీ వాళ్ళని కూడా మరి పిఎంసికి సపోర్ట్ చేసే విధంగాను మనం ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళు డీవియేట్ అవ్వకుండా ఉంటారు. స్పిరిచువల్గా వాళ్ళకి ఎదగటానికి ఒక అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. కనుక మరి జిల్లాకి 2-3 బాధ్యత తీసుకుని వర్క్ చేసినప్పుడే మరి పిఎంసిని మనం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలుగుతాం. మరి ఆ పిఎంసికి ఆ సపోర్ట్ అనేది కూడా అందుతుంది. మరి మీరందరూ కూడా చక్కగా అందరూ ఐడియాస్ ఇచ్చారు ఇక్కడ చాలా బాగా. అంటే ఇంతమంది కలిసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. మరి చక్కగా ఐడియాస్ మనం ఫాలో అప్ చేస్తే చాలా చక్కగా అంటే ఈజీగా మనం ఎప్పుడు కూడా గ్రూప్గా వర్క్ చేసినప్పుడు ఈజీగా చేయగలుగుతాం. మరి ఇలా అందరం కలిసి పిఎంసిని ముందుకు తీసుకెళ్దాం, సార్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ.